హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూసే ఉంటారు కదా, ఈ రన్నింగ్ వీడియో వైరల్గా మారింది. అసలు ఈ వీడియోకు గల కారణం ఏంటి, అసలు విషయం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. గోదావరి స్నానం అంటే పుణ్యం అంటారు, కానీ మా ఇంట్లో వాళ్లకు అది పుణ్యంతో పాటు శిక్షలా మారింది. అసలు విషయం ఏంటంటే మేమంతా గోదావరి స్నానానికి బయలుదేరాము. మేమేమో తెలివిగా చెప్పులు వేసుకొని బయలుదేరాము. కానీ మా అత్తమ్మ మామయ్య గారు దేవుళ్ళని పట్టుకొని ఉండడంతో చెప్పులు వేసుకోకూడదు, ఎందుకంటే దేవుళ్ళ సామాను వాళ్ళతో ఉంటుంది కాబట్టి. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ ఇసుకలో వెళ్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి చూస్తే నవ్వాలా ఏడవాలా మాకే అర్థం కాలేదు. అంతలా మా మామయ్య గారు మొదట్లో చాలా కాన్ఫిడెంట్గా నడిచారు, కానీ 2 నిమిషాల తర్వాత అయ్యో బాబోయ్, నేల మంట, ఇసుక మంట అంటూ డ్యాన్స్ మొదలుపెట్టారు. అక్కడి నుంచి అసలు కామెడీ స్టార్ట్ అయ్యింది. కాళ్ళు కాలిపోతుంటే మా అత్తమ్మగారు వెంటనే ఒక క్లాత్ తీసుకొని కాళ్ళకి కట్టుకున్నారు. కానీ అది చూసి మామయ్య గారు కూడా అదే స్టైల్లో ఫాలో అయ్యారు. ఒకసారి చూస్తే గోదావరి స్నానానికి కాదు, ఎడారి యాత్రకి వెళ్ళినట్టు అనిపించింది. నలుదిక్కులు ఎటు చూసినా ఇసుకనే కనిపిస్తుంది. ఇంతలో మా పొట్టి వాళ్ళ అమ్మ కష్టం చూడలేక వెళ్ళి క్లాత్ కడుతుంది. మా మామయ్య గారు అలా ఎలాగోలాగా టోపీ క్లాత్ కాళ్ళకి కట్టుకొని నడక స్టార్ట్ చేశాడు. పరుగు పరుగు అంటూ వెళ్తున్నాడు. చూడండి ఎలా వెళ్తున్నాడు. అక్కడ మాత్రం ఈమె యుద్ధం ఆగట్లేదు, వాళ్ళ అమ్మ కోసం చాలా కష్టపడుతుంది. కానీ మా మామయ్య గారు ఎవరిని పట్టించుకోకుండా నా రూటే సపరేట్ అన్నట్టుగా గోదావరి దగ్గరికి వెళ్ళడం కొనసాగించాడు. ఇంతలో ఇక్కడ అయిపోయింది కట్టడం. మా అత్తమ్మగారు కూడా నిదానంగా నడవడం మొదలుపెట్టారు. ఇప్పుడు చూడండి, ఇక దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా గమ్మత్తు స్టార్ట్ కాబోతుంది. చాలా గమ్మత్తుగా వీళ్ళు నడుస్తూ ఉంటే అక్కడ చూడండి, ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ పరిస్థితిని చూసి నవ్వుకొని పోయారు. చాలా కష్టంతో కూడిన ఈ ఎడారి గోదావరి యాత్ర అనే బదులు ఎడారి యాత్ర అనడం మేలని అనిపిస్తుంది. కానీ ఈ క్లాత్ కట్టుకున్న తర్వాత వాళ్ళ నడక మంచిగా కొనసాగింది. కానీ మా మామయ్య గారికి మధ్యలో ఆటంకం మళ్ళీ మొదలైంది. ఇక మామయ్య గారి కోసం కూడా మా పొట్టి ఆగడం స్టార్ట్ చేసింది. కానీ మా మామయ్య గారే తొందరగా ఎలాగో మళ్ళీ కట్టేసుకొని నడక స్టార్ట్ చేశాడు. కానీ ఎంతలా కట్టినా కానీ అది ఆగట్లేదు. నేను కడతానులే బాపు అని తను మా పొట్టి తీసుకొని కాళ్ళని అందులో పెట్టమంది. కానీ మామయ్య గారికి ఆ ఎండలో కాళ్ళు కాలిన ఆ సన్నివేశంలో ఏమీ అర్థం కాక కాళ్ళు ఎటు పెడుతున్నాడు, ఎలా పెడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. అలా కాదు, ఇలా జరుపు, ఇటు జరుపు, అటు జరుపు అంటూ మా పొట్టి చాలా సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మామయ్య గారు ఎండలో కాలిన కాళ్ళకి అసలు బుర్ర పనిచేయలేదు. కానీ ఎలాగోలాగా ఆ కాలు సరిగా పెట్టి కట్టడం స్టార్ట్ చేసింది. ఇంతలో నేను వీడియో తీస్తున్నానని ఎవరికి తెలియదు. ఇంకా అక్కడితో ఆగలేదు. ఎండ తట్టుకోలేక టోపీలు పెట్టుకున్నారు, తలకి గుడ్డలు కట్టుకున్నారు. మా మామయ్య గారు అయితే పూర్తిగా సినిమా హీరో స్టైల్లో తయారయ్యారు. మేమేమో వాళ్ళను చూసి నవ్వుకుంటూ వెళ్తుంటే వాళ్ళు మాత్రం ప్రతి అడుగుకి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ కామెడీ షో చేశారు. ఒక్కోసారి కాళ్ళు కాలిపోతుంటే ఒక కాలు పైకి ఇంకో కాలు పైకి చేస్తుంటే వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టే ఉంది. అక్కడ ఉన్న జనాలు కూడా వాళ్ళను చూసి నవ్వేశారు. కానీ చివరికి ఎన్ని కష్టాలైనా పడుతూ ఎన్ని కామెడీలు జరిగినా మేమంతా గోదావరి దగ్గరికి చేరుకున్నాం. మా మామయ్య గోదావరి దగ్గరికి రాగానే ఇక మళ్ళీ పరుగు మొదలుపెట్టి అక్కడ ఉన్న ఒక పరద కట్టి ఉన్న గుడిసె కిందికి అయితే మేము వెళ్ళాము. ఆ నీడ కిందికి చేరుకోగానే కాళ్ళకు కట్టిన క్లాత్స్ మరియు టోపీ తీసి పక్కన పెట్టేశారు. మా బాబు ఇసుకలో ఆడడం స్టార్ట్ చేశాడు. ఆ పక్కనే మా అత్తమ్మగారు కూడా కూల్గా సేద తీరుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.